రాణి, రాణి ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరు. రాణి ఎక్కడ దాక్కోవాలి? రాణి, రాణి ఎక్కడ దాక్కోమంట? త్వరగా చెప్పు. రాణి తలుపు తెరు. రాణి, రాణి లోపల ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరు. డాడీ ఆగండి, నేను బాత్రూమ్ లో ఉన్నాను. త్వరగా చెప్పు. రాణి లోపల ఉన్నావా లేదా? రాణి, give me answer. రాణి, రాణి లోపల ఉన్నావా లేదా? తలుపు తీ. ఉంటే రాణి, రాణి వస్తున్నాను డాడ్. రాణి వచ్చేసాను. త్వరగా తీ. ఏంటి డాడీ ఈ టైంలో? లే తప్పుకో. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎక్కడ దాక్కున్నావురా? రేయ్ మరి ఏమైంది? ఎన్ని రోజులుగా సాగుతుంది వ్యవహారం? మాట్లాడు బేటే, మాట్లాడు. చెప్పు, ఎంతకాలం సాగుతుంది? చెప్పండి. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే. నా ఆశలన్నీ చంపేశావు కదే. అసలు ఏం జరిగిందండి? రాణి ఏం తప్పు చేసిందని కొడుతున్నారు? ఏం తప్పు చేస్తుందని అడుగుతున్నావా? అదేంటో నీ కూతురుని అడుగు. ఎవరో డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి కులుకుతోంది నీ కూతురు. ఏంటి రాణి, డాడీ చెప్పేది నిజమా? కాదు మమ్మీ. కాదు, చాలు. ఇక నువ్వు చదువుకుంది చాలు. కాలేజ్ గీలేజ్ అని కాలు బయటికి పెట్టావో నరికి పోగులు పెడతాను. పండి, అందరూ పండి. నా కళ్ళ ముందు ఎవరు నిలబడదు. పండి. ఇదేమన్నా నేరమా? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే భోంచేయాలి. ఆకలేస్తోందిరా, భోంచేద్దాంరా.
రవి, ఏంటమ్మగారు ఇప్పుడు ఫోన్ చేశారు? నేను చెప్పేది విను. చెప్పండమ్మా. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. తలుపు దగ్గరకేసిరా. ఎందుకక్క? డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? చెప్పింది చెయ్యివే. తలుపేసిరా. కబురు చెప్పిరా అంటే నీలాంటిదే ఊరంటించొచ్చిందట. ఏదో మాట వరుసకి తోబుట్టు అనుకుంటే నా జీవితాన్నే పంచుకున్నావు కదే. నీ మీద నేనెంత నమ్మకం పెంచుకున్నాను. నిన్నొక పని మనిషిలాగా నేను చూసుకున్నాను. వయసులో చిన్నదానివైనా నిన్నొక తోబుట్టులా ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. దానికి నువ్వు చూపించిన విశ్వాసం ఇదేనా? నిన్నేను ప్రయోజనం లేదు. నాదే బుద్ధి తక్కువ. పందిని తీసుకొచ్చి పన్నీర్లో పడుకోబెట్టాను కదా, నీ బుద్ధి చూపించావు. ఆ రోజే ఆయన నిన్ను పనిలోంచి తీసేయమని చెప్పారు. నేనే నీ మీద జాలిపడి ఉండనివ్వమని చెప్పాను. పని మనిషిని పని మనిషిలాగే చూసుకోవాలని నా ఫ్రెండ్ చెప్పేది. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను. నీకసలు మనసాక్షి అనేదే లేదా? సిగ్గులేని జన్మ. నీ మొహం నాకు చూపించుకో. పోయే బయటికి. నువ్వే వస్తువే బయటికి వెళ్ళమనడానికి. పోనీలే పాపం అని ఊరుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా మొగుడిని ఒళ్ళో వేసుకున్నదే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? బయటికి పోవే. అవును, నీ మొగుడు పాలు తాగి పసివాడు ఎత్తుకుని చంకలు కూర్చోబెట్టుకున్నాను. ఛీ, నా భార్య వల్ల నాకే సుఖం దొరకలేదు, ఓ రోగిష్టి దాన్ని నాకిచ్చి కట్టుబెట్టారు అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలాడు నీ మొగుడు. ఆకలున్నవాడి దాహం తీరిస్తే తప్పు అంటావా? నీ వల్ల కాలేనిది ఏదో నేను చేయగలిగాను. ఓ పాపిష్టిదానా, అన్యాయంగా ఆయన మీద అభాండాలు వేస్తున్నావే. నువ్వు నాశనమైపోతావే. హే, నేను బాగున్నందువల్లే కదే నీ మొగుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన రానివ్వు. ఏం చేయాలో నిర్ణయిస్తాను. హే, నువ్వేంటే నిర్ణయించేది? మేము ఆల్రెడీ నిర్ణయించాం. వచ్చే వారం నాకు నీ మొగుడికి పెళ్లి. అబద్ధం చెప్పకూడదు. ఈ వయసులో కూడా మీ ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. అన్ని రహస్యంగానే జరగాలని ఆయన అన్నారు. నేనే అంత నీతో వాగాను. కోసి దుర్మార్గురాలా, ఎంత పనిచేసావే. ఇన్ని చేశాను, బాకీ ఉన్నది చేసేస్తా. నన్ను ఆశీర్వదించక్క. చెప్పదు. నన్నేం చేయకు. నన్నేం చేయకు.
చేస్తున్నారు? బాత్రూంలో అమ్మ ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉంది. అదేం లేదు రాణి, మేము ఊరికి మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం. ఓహో అలాగా. జస్ట్ ఇప్పుడే నిద్రపోయారు. రే నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతున్నాను. సరే. బాయ్.